అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు నా కొద్దీ మంచితనం బాబు. రచన శ్రీమతి లలిత శ్రీపతి గారు. ఈ కథ 2024 ఆగస్టు 18వ తేదీ ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురింపబడింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? మా వైదేహి బంగారు తల్లి. పెద్దవాళ్లంటే గౌరవం, చెప్పిన మాట వింటుంది. అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి. ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి. అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు. మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్లిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది టీచర్. అందరూ చూడండి, వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది, చెప్పిన పాఠం నేర్చుకుంది, క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్. ఆ చప్పట్లు, మెప్పులు వైదేహి బలహీనతగా మారాయి స్కూల్లో. ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండడానికే తాపత్రయపడింది. తనతో చదివిన పిల్లలు, స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అస్సలు మిస్ చేయలేదు. అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది. అదే అదనుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్లడం, ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్లడం గమనించినా ఏమీ చెయ్యలేక కోపం దిగమింగుకునేది. మంచివాళ్లకి కోపం రాకూడదు కదా అనుకుంటూ. అలా వైదేహి మంచితనం ఈ నోటా ఆ నోటా పాకి సాకేత్ కుటుంబానికి చేరింది. అమ్మాయి బావుంది, ఉద్యోగం చేస్తోంది, అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలుగా తెచ్చుకున్నారు. పెళ్లైన వారానికే వంటిల్లప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి. ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి. పొద్దున లేచి అత్తగారికి మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ 6 కోట్ల దేవుళ్లకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్లే మరిదికి, ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకునెళ్లేవారు. తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు, ఓ చుక్క కాఫీ ఇస్తావా అనేది. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు. కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్లేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు. సాకేత్ తల్లి మాత్రం కోడలొచ్చాక హాయిగా ఎదురింటి వదినతో, పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు, గుళ్లకు, షాపింగులకు బిజీగా తిరుగుతూనే ఉండేది. ఆఫీసులో పని ఇంటికొచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దడం, వంట చేయడం అంతా వైదేహి బాధ్యతే అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరకక కాస్త లేటుగా వస్తే ఇంటిల్లిపాది సణుగుతూ ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీస్లోనూ వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద పడేసిపోయే గ్యాంగ్ ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు. ఇంట్లో ఆఫీస్లో పని ఎక్కువై ఎవరినీ ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది వైదేహి. అయినా పట్టించుకునేవారు లేరు. ముందు నుంచి ఆఫీస్లో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయడం వైదేహికి అలవాటు. ఇప్పుడు పని ఇదివరకట్లాగా గబగబా అవడం లేదు. దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదని చెప్పలేక, ఎవరినీ ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతోంది. అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా. వయసులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది. ఉన్న 4 ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్లు పనెగ్గొట్టి తిరగడం, అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయడం, అందరూ 5 అవగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం 6:30 దాకా కదలకుండా చేయడం. థ్యాంక్స్ వైదేహి, నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు. అన్నీ గమనించింది గీత.
ఒక నెల అవగానే గీత మొదటగా అందరి సీటు మార్చింది. ప్రతి వాళ్ళు ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది. దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయడం మొదలుపెట్టారు. వైదేహి మంచి పనిమంతురాలు, ఇలాంటి వాళ్ళని మేనేజర్గా ఉండాలి అనుకుంది గీత. ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా బాక్స్ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది. అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేంటి వైదేహి అంటూ బాక్స్ తీసింది. మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి. నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో. అనవసరమైన మాటలు మాట్లాడే కంటే ఇదే మంచిది కదా గీతగారు అంది. నువ్వు మంచి పనిమంతురాలివి, ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత. ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది. ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు. మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ. కూతురు నుంచి భార్యగా, కోడలిగా, తర్వాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా. అప్పుడే నీకు తృప్తిగా ఉంటుంది. నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అన్న గీత వైపు ప్రశంసగా చూసింది. మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు, మా అక్క మాట్లాడినట్టుంది. మీరన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో, వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది, తప్పక ప్రయత్నించు అని వెళ్ళింది గీత. ఇంటికెళ్లగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది. అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఉండదుగా అన్నాడు. అంది. అయితే చదువు అన్నాడు. కాని అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు. పనంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే టైమే ఉండడం లేదు. అత్తగారు పక్కవాళ్లతో, మా కోడలు మంచి పిల్ల, నన్ను అస్సలు పని ముట్టుకొనివ్వదు అనడం. ఆడపడుచు పల్లవి, మా వదిన ఎంత మంచిదో తెలుసా, నేనేమడిగితే అది చేస్తుంది అని గర్వంగా చెప్పడం ఇప్పుడంత సంతోషాన్నివ్వడం లేదు వైదేహికి. నా కొద్దీ మంచితనం కితాబు, నేను పరీక్షకి చదవాలి అనుకుని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి. ఈసారి వైదేహి వచ్చి గీతతో, మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది. సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చుంది. సంగతి చెప్పింది వైదేహి. విని నవ్వింది గీత. నేను నీ బలహీనత గమనించాను వైదేహి. నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం. నువ్వొకటి గ్రహించు, ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు. నిన్ను మంచి అని పొగిడేవాళ్లు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా, లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా? ఆలోచించు. ముందు నీ మంచి చూసుకో, తరువాత నీ కుటుంబం మంచి చూడు, తరువాతే ఎవరైనా. నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం. అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి. కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు. వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు చెప్పింది గీత. ఇంటికెళ్ళాక భోజనాలయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది గీత. అత్తయ్య గారు, నాకొచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలున్నాయి. పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేస్తాను, సాయంత్రం ఆఫీస్లో చదువుకుని రావాలి. ఈ నెల రోజులు రాత్రి వంట పని పల్లవి సాయంతో మీరు కొంచెం చేసుకోండి అంది. చూడమ్మాయి, గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు, నేను వెళ్ళాలి, నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే, నాకు 2 నెలల్లో ఫైనల్ పరీక్షలు, నాకివన్నీ పెట్టకొదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి. నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తలదాచుకున్నాడు అతను. నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా అన్న గీత మాటలు గుర్తొచ్చాయి. రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి ఉన్న వైదేహిని ఆఫీస్లో విచిత్రంగా చూశారందరూ. నాకీ మంచితనం వద్దు గీతగారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత. మంచితనం నీ బలం కావాలి వైదేహి, బలహీనత కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో. మంచిగా ఉండొద్దని ఎప్పుడూ ఎవరూ చెప్పరు, కాని దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. నీకు 1 నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీస్లో వేశారు. ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో, ఇది మంచి అవకాశం. నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ,
అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్ అవకాశం వచ్చింది. ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగ్గ ట్రైనింగ్ ఉంటుంది. ఇది నీకు సువర్ణ అవకాశం. మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు, కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అంది గీత. ఇంటికి వెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికిచ్చింది వైదేహి. ఇదేమిటి, పరీక్ష అన్నావు, ఇప్పుడు ఈ ట్రైనింగ్? సందేహంగా అన్నాడు సాకేత్. నాకేం తెలుసు, ఇది తప్పదు. పరీక్ష ఎలానో తెలీదు. ఆ టైంకి ముంబైలోనే ఉంటాను. మరి రాయనిస్తారో లేదో. వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్. ఏదైనా తేడా వచ్చి ఉద్యోగానికి ముప్పొస్తే మనం పల్లవి పెళ్లి కోసం, మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది. కానీ నెల రోజులు నేను లేకుండా మీకందరికీ కష్టం. పాపం అత్తయ్య గారి ఇంట్లో పని చేయలేరు. పల్లవి చదువుకోవాలి. ఏం చెయ్యాలో నాకు పాలు పోవడం లేదు. పోనీ ఉద్యోగం మానేయినా? మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చాడుతున్న అత్తగారు గబాల్న రూంలోకొచ్చి ఆపారు. నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి? నెలేగా, అందరం తలా ఒక చెయ్యి వేస్తాం. నువ్వదేదో ట్రైనింగ్కెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది. మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్య, వినయంగా అంది వైదేహి. మంచితనానికి, మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో. ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీస్లో మేనేజర్ పోస్ట్కి, ఇంట్లో కోడలి పోస్ట్కి పనికిరావు అన్న గీత మాట గుర్తు తెచ్చుకుని, నా కొద్దీ మంచితనం కితాబ్ బాబు, నేను కొంచెం గడుస్తానో నేర్చుకుంటా అనుకుంది వైదేహి. శ్రీ చీరాల కామేశ్వరరావు శారదాదేవి దంపతులకు లలిత గారు గుంటూరులో జన్మించారు. బీఎస్సీ ఎంఈడి చదివిన లలిత గారు వారి చదువుకి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారి శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపర్నెంట్గా చేసి రిటైర్ అయ్యారు. చిన్ననాటి నుండి పుస్తక పఠనం పట్ల అభిరుచి కల లలిత గారు బుడుగు నుండి యోగి ఆత్మకథ వరకు మాత్రమే కాక ఇంగ్లీష్ నవలలు కూడా ఇష్టంగా చదువుతారు. రిటైర్ అయ్యాక కథలు వ్రాయడం మొదలుపెట్టిన లలిత గారి కథలు భావుక, అచ్చంగా తెలుగు, గో తెలుగు, మన తెలుగు కథలు, రవళి, సంచిక వంటి వెబ్ పత్రికలు, ఫేస్బుక్ గ్రూపుల్లో ప్రచురింపబడి ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నాయి. వీరి కథలు ఎక్కువగా ఆడవారి సమస్యలకు పరిష్కారాలను సూచిస్తూ సాగుతూ పాఠకుల మన్ననలు చూరగొన్నాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.